మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్. నాకు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి వచ్చే కామెంట్స్ కానీ, ఒక్కొక్కసారి వచ్చే కాల్స్ కానీ, ప్రతిసారి నేను ఒక క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు ఒక మంచి లెసన్ నేర్చుకుంటూ ఉంటాను. నన్ను ఎవరైనా అడిగితే చార్టర్డ్ వెల్త్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారా? క్లయింట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ అంటే, ఖచ్చితంగా క్లయింట్స్‌తో మాట్లాడిన తర్వాత నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశానని చెప్పాలి. సో, రీసెంట్‌గా నాకొస్తున్న కామెంట్స్‌లోని కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ, అంతకన్నా ఇంపార్టెంట్ అయిన ఫైనాన్షియల్ లెసన్‌ని మీకు ఈ సెషన్‌లో నేర్పించాలనుకుంటున్నాను. సో, కొందరు క్లయింట్స్ అడుగుతా ఉంటారనమాట. మేడం మీరెందుకు స్టాక్స్ గురించి మాట్లాడరు? స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు చెప్పరు? ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అని ఎందుకంటారు? మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్ ఎందుకు చేయరు? అసల ఇవేమీ చేయకుండా మీరేమో ఫైనాన్షియల్ అడ్వైజర్ అవి ఇవి అంటుంటారు. సో, అసలెవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికెందుకెళ్ళాలి? ఎందుకు మీరు స్టాక్స్ గురించి చెప్పరు? ఈ ప్రతి ప్రశ్నకి కూడా నేను ఒక కేస్ స్టడీ ద్వారా, ఒకటి కాదు యాక్చువల్లీ 2 ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్ మార్కెట్ అయినా ఇంపార్టెంట్ కాదు. ఏది వాటికన్నా చాలా ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ మీద కంటిన్యూగా వింటూ ఉండండి అండ్ మీకు అర్థమవుతది. ఇందులో కేస్ స్టడీ నంబర్ 1, ఇది ఒక అమ్మాయి నా దగ్గరకొచ్చింది. నా ఆఫీస్ ఉన్న లొకేషన్‌లోని చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో, ఆ చిన్న కంపెనీలో ఒక టెలికాలర్ కింద జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి చాలా చిన్న ఏజ్ 21 ఇయర్స్, 20 ఇయర్స్ అంతే తన వయసు. సో, తను నా దగ్గరకొచ్చినప్పుడు సేమ్ ప్రాబ్లమ్ మోస్ట్‌లీ నేను డిస్కస్ చేస్తున్నట్టుగానే మార్కెట్ వోలటిలిటీ వల్ల ఆమె మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు అన్ని లాస్‌లో కనిపిస్తున్నాయి. సో, భయపడి నేను రైట్ చేశానా? తప్పు చేశానా? తెలుసుకుందామని కనుక్కోవడానికి నా ఆఫీస్‌కొచ్చిందనమాట. సో, ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన డీటెయిల్స్ ఏమున్నాయంటే ఆమెకి 25,000 సాలరీ యాస్ ఎ టెలికాలర్ తనకొస్తున్న జీతం అది. అండ్ అందులోని ఒక అంటే తన సాలరీ మీదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉన్నారు. ఫాదర్ లేరంట. సో, ఆమె, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ వీళ్ళు ముగ్గురు గూడా ఆ సాలరీతోనే అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆమెకొచ్చే జీతంలోని 7,500 అద్దెకి వెళ్ళిపోతుంది. అండ్ ఆటోకి, మెట్రో కార్డ్‌కి దీనికి ఒక 2,000 ఎళ్ళిపోతుంది. వాళ్ళ చెల్లి ఎడ్యుకేషన్‌కి, గ్రోసరీస్‌కి ఒక 9,000 ఎళ్ళిపోతుంది. ఏదో అప్పుకి 50,000 వడ్డీ తీసుకుందంట. 50,000 అప్పుకి 1,500 వడ్డీ కడుతుంది. సో, ఇవన్నీ పోగా నెలకి 6,000 మిగుల్చుకుంటుంది. ఈ మిగుల్చుకుంటున్న 6,000 ఏదైతే ఉందో దీన్ని ఆమె మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటుందనమాట. అలా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు అవి లాసెస్‌లో ఉన్నాయి కాబట్టి అది ఏంటి ఇప్పుడు నా ఫండ్స్ అన్ని లాస్‌లో ఉన్నాయని భయంతో నా దగ్గరకొచ్చింది. నాకెప్పుడు గూడా 25,000 జీతంతోని హైదరాబాద్‌లోని బతకగలమా అన్న డౌట్ ఆమె చెప్పిన స్టోరీ విన్నప్పుడే నాకు అర్థమైంది. ఓకే. 25,000తోని దాచుకోవచ్చు అన్నది కూడా. సో, తను ఎఫెక్టివ్‌గా ఇంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్‌ని మేనేజ్ చేసుకుంటూ డబ్బులు దాచుకుంటుంది. బేసికల్లీ ఆమె దాచుకోవడానికి రీజన్ ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి తను మధ్యలోనే చదువు ఆపేసింది. బికాజ్ చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు కాబట్టి తను ఫ్యూచర్‌లో చదువుకోవాలనుకుంటుంది. ఇంకా బెటర్‌గా చదువుకోవాలని. అండ్ సెకండ్ థింగ్ ఒక హౌస్ తీసుకోవాలి. ఈ 2 పర్పస్ కోసం ఆమె డబ్బులు దాచుకుంది. సో, ఆఫ్‌కోర్స్ నేను ఆమెకి ఒక సజెషన్ ఇచ్చాను. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక అవగాహన ఇచ్చాను. అండ్ తను ఎట్ ది ఎండ్ ఆ సెషన్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. థాంక్ యూ మేడం. అసలు నేను దాచుకోగలను డౌట్‌తో వచ్చాను. ఖచ్చితంగా దాచుకోగలను కాలిక్యులేషన్స్‌తో మీరు చూపించగలిగారు. నేను కాన్ఫిడెంట్‌గా వెళ్తున్నానని వెళ్ళింది. అండ్ వితిన్ 2 డేస్‌లో నాకు ఇంకొక క్లయింట్ వచ్చారు. ఇది కేస్ స్టడీ నంబర్ 2. ఇతను 25 ఇయర్స్ ఓల్డ్. ఇతనికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 1,25,000 జీతం. అండ్ పేరెంట్స్ వెల్ సెటిల్డ్. ఇతను కూడా హైదరాబాద్‌లోనే ఉంటాడు. ఇతను కూడా హైటెక్ సిటీలోని మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. బట్ అతను నా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటి అంటే, తనకి పెళ్లి సంబంధాలు ఇంట్లో చూస్తున్నారు కాబట్టి అతనికి భయం వేసి నా దగ్గరికొచ్చారు. రీజన్ ఏంటి అంటే 1,25,000 జీతం. ఇక్కడ కూడా వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఉంటున్న హౌస్ కూడా తను ఏమి రెంట్ పే చేయట్లేదు. తన ఓన్ హౌస్‌లోనే తను ఉంటున్నాడు. సో, బేసికల్లీ తనకొస్తున్న సాలరీ అమౌంట్ అంతా కూడా తనదే. అంటే ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ సెటిల్డే. దీనికి ఏమీ అవసరం లేదు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఆ ఏజ్‌కి 25 ఇయర్స్ ఏజ్‌కి 20,00,000 అప్పుంది తనకి. వస్తున్న 1,25,000 ఏదైతే ఉందో అవన్నీ ఈఎంఐలకి పోగా తనకంటూ ఏం మిగలటం లేదు. సో, ఇప్పుడు పెళ్లి అనగానే భయమేసింది అబ్బాయికి.
నాకు పెళ్లి అంటున్నారు. నాకు వచ్చిన జీతం నాకే మిగలటం లేదు. నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? వాళ్ళకి నేను ఇది చెప్పలేను. నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. నాకు హెల్ప్ చేయండి అని. అసలు ఈ అబ్బాయికి అంత అప్పు ఎందుకయింది అని చూస్తే, అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, అతను 1,25,000 జీతం ఖచ్చితంగా ఒక 10 ఏళ్లలో అంటే 35 ఇయర్స్ కల్లా రిటైర్ అయిపోవాలి. ఎర్లీ రిటైర్ అయిపోవాలి. తనకి లైఫ్‌లో నచ్చింది చేసుకోవాలి అన్న ప్రాసెస్‌లోని వస్తున్న ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఈ 1,25,000తోని తను ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ట్రేడింగ్ కన్నా ముందు ఫారెక్స్ ట్రేడింగ్ అని అది స్టార్ట్ చేశారంట ఆన్‌లైన్‌లో నేర్చుకొని. ఫారెక్స్ ట్రేడింగ్‌లో చాలా లాస్ అయిన తర్వాత అక్కడి నుంచి తను నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది ట్రేడింగ్‌లోని. సో, ట్రేడింగ్ గురించి నేర్చుకుంటూ, ట్రేడింగ్ చేసుకుంటూ హి వాస్ డూయింగ్ అంటే బాగా రావట్లేదు కానీ ఎక్కడో నమ్మకం ఖచ్చితంగా వస్తుంది అనుకుంటూ అప్పులు చేసుకుంటూ, ఆ అప్పు తీర్చుకోవడానికి ఇంకో అప్పు చేసుకుంటూ మొత్తానికి అలా 20,00,000 అప్పు తెచ్చుకున్నాడు. సో, ఇక్కడ నాకు ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైంది ఏంటి అంటే, 2 ఒకేసారి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అక్కడ ఆ అమ్మాయి 25,000లో 6,000 మిగుల్చుకుంటుంది. ఇక్కడ 1,25,000లో రూపాయి మిగలటం లేదు. అంటే ఈ 2 సిట్యుయేషన్స్ చూస్తే మీకేం అర్థమవుతుంది? ఇక్కడ వచ్చిన జీతం ఎంత అన్నది కాదు ఇంపార్టెంట్. ఎలా ఆ మనీని హ్యాండిల్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనీ మేనేజ్‌మెంట్ అన్న ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల పిల్లలు గాని, లేకపోతే కొత్తగా జాబ్ చేసేవాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇతను స్టాక్ మార్కెట్‌లో పెట్టాడు. వేరే అతను అంటే పోనీ ఆ అబ్బాయికేమైనా అలవాట్లున్నాయంటే లేదు. తను వీకెండ్స్‌లో చదువుకుంటాడంట. వీక్ డేస్‌లోనేమో ఆఫీస్‌కెళ్తున్నాడు. వచ్చిన డబ్బులు వీకెండ్స్‌లో స్టాక్ మార్కెట్ గురించి చదువుకుంటున్నాడు. చదువుకోవడం అంటే ఏది కాదు. అంటే తన హోల్ పాయింట్ అంతా ఏముంది అంటే తక్కువలో తక్కువ ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా నేను ఒక రూ. 1,00,00,000 సంపాదించేస్తే, ఆ రూ. 1,00,00,000 నా ఫ్యూచర్ నన్ను కాపాడుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతని ఆలోచన అంతా ఉంది. దానికోసమే ఆయన ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకొని, ఎక్కడ ఫాస్ట్‌గా డబ్బులొస్తాయన్న పాయింట్‌లో ఆలోచించుకుంటూ, ఈ స్టాక్ మార్కెట్‌లో దిగి అండ్ ఇప్పటికి క్లాసెస్ అటెండ్ అవుతూనే ఉన్నాడు. ఆ క్లాసెస్‌లో ఇప్పటికి చెప్తున్నారు. ఇంకా నీకు రిటర్న్స్ ఒస్తాయి, ఇంకా ఇన్వెస్ట్ చెయ్యి. ఇప్పటికి కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి పెళ్లి అనకపోతే ఆ అబ్బాయి ఇంకా అప్పులు చేసేవాడేమో. పెళ్లి అనగానే అప్పుడు భయమేసింది. ఈ అప్పులు నేను ఎలా తీర్చాలి? ఇప్పుడు అప్పులు తీర్చకుండా మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అని. సో, ఇక్కడ నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటి అంటే, ఎంత ఫాస్ట్‌గా మనం డబ్బులు సంపాదించాలి అని అనుకోని ఒక డెసిషన్ తీసుకుంటామో, అంత, అంత వెనక్కెళ్ళిపోతాం మనం. అంటే నేను 10 ఏళ్లలోని సంపాదించాలి రూ. 1,00,00,000 అంటే 10 ఏళ్ళు నేను వెనక్కెళ్తాను. మళ్ళీ నేను ఆ 10 ఏళ్ళు కవర్ చేసుకొని ఇంకో 10 ఏళ్ళు ఇచ్చుకోవాలి. సో, ఎప్పుడూ కూడా ఫాస్ట్ మనీ ఈజ్ నాట్ పాసిబుల్. ఫాస్ట్ మనీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, మీరు చేస్తున్న వర్క్‌లోని మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని ప్రమోషన్స్ తెచ్చుకున్నప్పుడొస్తది. లేదా మీకు నాలెడ్జ్ ఉన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడొస్తది. మీ కంట్రోల్‌లో లేని ఒక స్టాక్ మార్కెట్‌ని నేర్చుకొని దాని ద్వారా సంపాదించుకోవాలనుకున్న వల్ల కాదు. సో, మనీ మేనేజ్‌మెంట్ తెలియక చేస్తున్న మిస్టేక్స్ ఇవి. ఒకళ్ళు అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఎవరికీ లేదు. అది ఐడియా లేదు. అసలు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? నేను తీసుకునే ఈ డెసిషన్ వల్ల నేను ఫ్యూచర్‌లోని నా లైఫ్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా తక్కువ మందికుంది. ఆ ఏజ్ గ్రూప్ వదిలేయండి. ఇప్పట్లోని 30-45 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్‌లో ఎంతమందున్నారు? నేను ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేసి. నా దగ్గరికొచ్చే క్లయింట్స్ కూడా చాలామంది, "మేడం ఈ మ్యూచువల్ ఫండ్ ఏంటి చెప్పండి. నాకు ఆ ఫండ్ నేమ్ చెప్పియండి నేను పెట్టుకుంటాను. మీకు అనవసరంగా కమిషన్స్ ఇవ్వాల్సొస్తది." ఇట్లా మాట్లాడుతా ఉంటారు. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఇక్కడ ఫండ్ కాదు ప్రాబ్లమ్. ఇక్కడ మనీ కాదు ప్రాబ్లమ్. ఇక్కడ ప్రాపర్ మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్. మీకొస్తున్న మనీని ఎంత వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? అప్పు చేయకుండా నాకున్న అమౌంట్‌ని నేను ఎలా ఫ్యూచర్‌కి సేవ్ చేసుకోవాలి? ఇవన్నీ మీకు ఐడియా రావాలి. ఒకవేళ నేను పెట్టిన ఫండ్ పడిపోతే నేను దాన్ని హ్యాండిల్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నానా? లేదా? ఇవన్నీ మీకు తెలిసుంటే మీరు అప్పుడు స్టాక్ మార్కెట్‌లో అయినా, మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. అలా తెలియకుండా యూట్యూబ్‌లో ఎవరో చెప్పారని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో చెప్పారని, డైరెక్ట్‌గా స్టాక్స్ మార్కెట్ లిస్ట్ ఇచ్చేస్తున్నారని ఇన్వెస్ట్ చేయడం, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లోని ఇది కరెక్టా కాదు. ఇప్పుడు లాస్ అయితే నేనేం చేయాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు కూడా మీ గోల్స్ ఏంటి? ఆ గోల్స్‌కి ఎంత టైం ఉంది? ఆ టైంకి ఎక్కడ పెడితే మీకు మంచి రిటర్న్స్ ఒస్తాయి అన్న పాయింట్‌లోనే ఉంటుంది గానీ, ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని, ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచి రిటర్న్స్ ఒస్తాయన్నది కాదు. మీకు రూ. 1,00,000 జీతం వచ్చినా, 25,000 జీతం వచ్చినా, ఏమొచ్చినా కూడా మీరు తీసుకునే ఫైనాన్షియల్ చాయిసెసే మీ లైఫ్‌ని డిఫరెన్షియేట్ చేస్తాయి. సో, ఫాస్ట్‌గా మనీ ఎలా సంపాదించాలి కాదు. స్టడీగా మనీని ఎలా సంపాదించాలి?
ఫాస్ట్‌గా రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలి కాదు. కన్సిస్టెంట్‌గా ఏ ఫండ్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇలా మీ ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు మీరు డెఫినిట్‌గా ఫ్యూచర్‌లోని మంచి వెల్త్‌ని జనరేట్ చేసుకోగలరు. సో, ఒక ఫండ్, ఒక మార్కెట్ వోలటిలిటీ గాని, ఒక ఫండ్ గాని, లేకపోతే ఒక ఫండ్ ఆర్ ఒక స్టాక్ గాని బట్టి మీ డెసిషన్స్ ఉండకూడదు. మీకు ఏది కరెక్ట్ అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని, రియల్ ఎస్టేట్‌లో గాని ఏది రైట్, రాంగ్ అని ఉండదండి. నాకేది రైట్, నాకేది రాంగ్ అని మాత్రమే ఉంటది. మీ కేస్‌లో మ్యూచువల్ ఫండ్ రైట్ కాకపోవచ్చు. ఆర్ ఇంకొకరి కేస్‌లోని స్టాక్ మార్కెట్ రైట్ కాకపోవచ్చు. మీకు ఏది కరెక్ట్ కాదు అన్నది డెసిషన్ మీరు తీసుకునే స్టేజ్‌లో ఉన్నప్పుడే ఏదైనా మీకు కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. ఆ డెసిషన్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఆ డెసిషన్స్‌ని ఎలా నేర్చుకోవాలి అంటే వాటికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది. అలాంటి వాటిని నేర్చుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరెలా చేసుకోవాలి? ఆ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి? ఇలాంటి కాన్సెప్ట్స్‌ని మీరు నేర్చుకొని దాన్ని బట్టి ఫండ్ సెలక్షన్ గాని, మీకు మిగతా నాలెడ్జ్ అంతా మీకు యూట్యూబ్‌లో బానే దొరుకుతుంది గదా! మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఆ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్టా కాదా? ఈ డెసిషన్స్‌ని మీరు నేర్చుకోవడానికి టైమ్ స్పెండ్ చేస్తే డెఫినిట్‌గా మీరు వెల్త్‌ని జనరేట్ చేసుకోగలరు. ఒకవేళ మీరు చేస్తున్న మనీ మిస్టేక్స్ కానీ, మీరు చేస్తున్న ఫైనాన్షియల్ మిస్టేక్స్ కానీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి? అసలు నేను మిస్టేక్ చేస్తున్నానా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ కంప్లీట్ పోర్ట్‌ఫోలియోని రివ్యూ చేసి మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఎన్నో నేను చేయబోతున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.